One of the first, what are the essential doctrines that we need to know, like we spoke last time? ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఏంటివి, మనం తెలుసుకోగలిగినవి ఏమిటి? Number one, we spoke about God. We need to know about God, about Christ, about the Holy Spirit, about man. మనము తెలుసుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. దేవుడి విషయం తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారి విషయం తెలుసుకోవాలి, ఆ తర్వాత సిద్ధాంతాల విషయం తెలుసుకోవాలి, మన విషయం కూడా మనము తెలుసుకోవాలి. వీటన్నిటి విషయమై మనం అర్థం చేసుకునే వారమే ఉండాలి. Today we will deal on salvation. ఈ రోజున రక్షణ విషయమై మనము చర్చిద్దాం. What is salvation? రక్షణ అనగా ఏమిటి? మాట్లాడొచ్చు. చెప్పండి పిల్లలు. What is salvation? రక్షణ అనగా ఏమి? Getting God's protection. Getting God's protection. దేవుని సంరక్షణ కలిగి ఉండడం. Is that salvation? అది రక్షణనా? No. కాదు. ఎనీవన్ కెన్ ఆన్సర్. దేవుని కీర్తిని రక్షింపబడటము. Yes, Vasha? గాడ్ ని తెలుసుకోవడం, లేదంటే గ్లోరీని తెలుసుకోవడం, గాడ్ ది కాదు. గాడ్ లవ్ ని తెలుసుకోవడం కాదు. పాపపు జీవితం నుండి రక్షింపబడడం. That is salvation. And that is possible only through Christ. Exactly. Salvation, if I can use the word, salvation is the process of salvaging something that is destroyed. రక్షణ అంటే ఏంటిదనంటే ఉన్నటువంటి స్థితి నుండి అక్కడ నుండి విడిపింపబడి ఆ స్థితి పరిపూర్ణముగా నాశనమైపోవడము, ఆ నాశన స్థితి నుండి బయటికి రావడమే రక్షణ. God created Adam and Eve దేవుడు ఆదామవులను సృష్టించాడు. so that they had good fellowship with God. వారిద్దరు కూడా దేవునితో మంచి సావాసం కలిగి ఉండవాలని. But when sin entered, they were destroyed. Death came into them. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో వారు నాశనములకు గురైంది. Salvation is that process of restoring that back to God. ఎప్పుడైతే ఈ యొక్క నాశనం ప్రవేశించిందో నాశనమైనటువంటి స్థితిలో నుండి రక్షింపబడడం అనేటువంటిదే రక్షణ. Matthew 1:21 says, Christ came to save his people from their sins. మత్తయి సువార్త 1:21లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తన ప్రజల పాపం నుండి తాను రక్షించుటకు వచ్చినట్టుగా మనం ధ్యానించాం. Ephesians 2:1-2 says, we are dead in our sins. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 కూడా మన పాపం చేత మనం చచ్చిన వారమై ఉండగా సైతము దేవుడు మనల్ని ప్రేమించాడు. We were under the wrath of God. మనం అందరం కూడా దేవుని ఉగ్రత యందు ఉన్నాము. And God is saving us from death and from the wrath. ఆ రీతిగా దేవుడు మన దేవుని ఉగ్రత నుండి ఆ తర్వాత పాపము నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తా ఉన్నాడు. Remember, when we are talking about the church or the body of Christ, the body of Christ belongs to only the saved people. ఇప్పుడు మనం సంఘం విషయమై ప్రస్తావించినప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సంఘమునకు ఎవరు చెందినారంటే రక్షణ పొందిన వారు మాత్రమే సంఘమునకు చెందిన వారు అనగా క్రీస్తు ప్రజలుగా ఎంచబడతారు. Because they are the bride of Christ. ఎందుకంటే వారు క్రీస్తునకు వధువు సంఘముగా ఎంచబడుతున్నారు కాబట్టి. So to be a part of a church, you have to be saved. నీవు సంఘములో సభ్యత్వం కలిగి ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందిన వాడవై ఉండాలి. The Bible never talks of religion. బైబిల్ గ్రంథము క్షమించండి, బైబిల్ ఎప్పుడు కూడా మతము గురించి ప్రస్తావించలేదు. Because unsaved people will come for the sake of religion. రక్షణ లేనటువంటి వారు మత సంబంధమైన వాటి విషయమే వస్తుంటారు. But the Bible talks of God's people who are saved as his people. బైబిల్ దేని విషయం ప్రస్తావించబడింది అంటే రక్షణ పొందినటువంటి దేవుని ప్రజల విషయమే ప్రస్తావిస్తూ వారి విషయమే ఉద్దేశించినటువంటిది. So when we are talking of salvation, we are talking of what does a man need to know to be saved. రక్షణ విషయం ఏంటిదనగా మనుషుడు తెలుసుకోవాల్సినటువంటిది రక్షణ
పొందడం అంటే ఏంటిది అనేటువంటి దాని ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. Number one, మొట్టమొదటిది we have to acknowledge that we all have sinned against God. మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనమందరం కూడా దేవునికి వ్యతిరేకముగా పాపం చేసిన వారమని. We are born in our sins. మనము పాపంలోనే జన్మించిన వారము. We have inherited the sin DNA from Adam. ఆదామయ్య గారి నుండి ఆ పాపము మనకు సంప్రాప్తి అయినది. So there is not a single person on planet Earth who can say, I'm born righteous. భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా పాపము లేకుండా నేను జన్మించానని చెప్పేటువంటి అధికారము గాని అవకాశం ఎవరికి లేదండి. Romans 3:23 says, we have all sinned and fallen short of the glory of God. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని సెలవిస్తాం. Job 14, యోబు గ్రంథము 14వ అధ్యాయము verse 4. 4వ వచనము 14:4. Who can bring a clean thing out of an unclean? 14:4. పాప సహితములో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు. I am born in sin. Adam sinned. He can only produce sin. ఆదామయ్య గారు పాపం చేశాడు, మరి తన ద్వారా పాపమే జన్మిస్తుంది. Like can beget only like. Like if I'm a sinner, I can only produce another sinner. మరి నేను పాపం చేసిన వాడు కాబట్టి మరలా నేను నా ద్వారా పాపమే పుడుతుంది కానీ పాపరహితం అనేది పుట్టజాలదు. So we are all sinners that we need to remember. మనందరం గుర్తించుకోవాల్సిన విషయం, మనందరము పాపులమని గుర్తించు. Romans 3:10 says, there is no one who is righteous. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, నీతిమంతుడు ఒక్కడును లేడు. In Luke 18, the rich young ruler comes and asks Jesus, good master, what must I do to be saved? లూకా సువార్తలో కూడా మత్తయి సువార్తలో ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి మంచి కార్యము చేయవలని అడుగుతాడు. Jesus says, there is no one good. Why do you call me good? There is no one good. మరి మంచివారు ఎవరునూ లేరు, మరి నన్ను మంచి బోధకుడా నేను ఎలా సంబోధిస్తున్నావని యవనస్తుడు ప్రశ్నిస్తాడు. Today we say he is a good man. ఈ రోజున ఈ సహోదరుడు మంచివాడని మాట్లాడతాం మనం. It is what we are saying is he is good or better in sin. He is not as bad as anyone else. మరి సహోదరుడు పాప విషయంలోనే అంటే పాపంలో జన్మించిన వాడు కాబట్టి అట్టి విషయంలోనే మంచివాడని మనం మాట్లాడుతా ఉన్నాం. In other sense, we are only flattering one another by saying he is a good man. Remember, all of us are sinners. మనము ఉత్తమ మాటలను పలుకుతున్నాం, ఇతడు మంచివాడు ఇతడు మంచివాడు అని పలుకుతున్నామే తప్ప అది నిజమైనటువంటిది కానేరదు. That must sink into us. అది మనం మనం అర్థం చేసుకోవాలి. Jeremiah 13. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము verse 23. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. కూషు దేశస్థుడు కూషు దేశస్థుడు తన చర్మమును కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ పడును. Now, how does an Ethiopian look like? Very fair. ఇక్కడ they are black people. కూషు దేశస్థుడు రంగు ఎలా ఉంటుందంటే నలుపు నాలాగా. Suppose he goes to a beauty parlor, does bleaching. ఒకవేళ అతడు why? The pigment there will not change. The pigmentation doesn't change. Exactly. The melanin that is within them does not change. పుట్టుకతో ఏది వస్తుందో అది అలాగే ఉండాల్సింది. How is the leopard?
ఇక్కడ చిరుతపులి ఎలా ఉంటుంది It has spots, right? కదా, మచ్చలు ఉంటాయి. The leopard suddenly sees the tiger with having stripes, and leopard thinks, oh, the stripes are very nice. And the leopard thinks of going to a designer and making it change. Can that happen? చిరుతపులి మరి పులిని చూసి పులిలాగా నాకు కూడా చారలు ఉంటే బాగుండు అనుకొని మరి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి నేను కూడా చారలు కలిగి ఉండాలి అని అనుకుంటే అది సాధ్యమవుతుందా? And then Bible says we are accustomed to do what? What are we accustomed to do? Read that verse properly. Look at that verse. Exactly. What are we accustomed to do? మనము కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడును. What are we accustomed to do? దేనికి అలవాటు పడిపోయాము? To do evil. Yes. That is our nature. మన స్వభావం అంతే. మనం ఎల్లప్పుడూ కూడా తప్పునే చేస్తాం, పాపమే చేస్తుంటాం. We cannot do good at all. Remember that. మనం ఏ రోజు కూడా మంచిది చెయ్యజాలము, అది గుర్తుపెట్టుకోవాలి. But if a Ethiopian can change his color, if a leopard can change his spots, then you can do good. ఒకవేళ నల్ల చర్మం కనుక తెల్లగా మార్చుకోగలిగినట్లయితే, ఈ చిరుతపులి యొక్క చుక్కలు మార్చుకోగలిగినట్లయితే, ఆ రీతిగా ఒకవేళ చేయగలిగితేనే మంచి చేయడానికి వీలవుతుంది. Genesis chapter 6 verse 5. It says man's thoughts are continuously evil. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. ఎల్లప్పుడు. Genesis 8:21. It says ఆదికాండం 8 from youth his thoughts are continuously evil, his imaginations are evil. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన 8:21, right? Yes. ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్తము జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు. Enough, brother. That means we are look at okay. We are so accustomed to carry babies, right? We look at babies and say they are so sweet. మనము అలవాటు పడినటువంటి విషయాలు ఏంటంటే, చంటి బిడ్డలను మనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు ముద్దాడతాం కదా, చాలా బాగున్నారు, ముద్దుగా ఉన్నారు అనేసి. Now sister Nazarina has a grandson. He looks so sweet. ఇక్కడ నజరీనా అనేటువంటి సోదరికి వారికి ఒక మనవడు ఉన్నాడు. He looks so sweet. They look so innocent. వాళ్ళు చాలా ముద్దుగా కనపడతారు, అమాయకంగా కూడా కనపడతారు. But look at what the Bible says. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? Verse Psalm 58. కీర్తన 58 సంకీర్తన verse 3 and 4. 3-4 వచనాలు చదువుదాం. 54 3-4. 58. కీర్తన 58. కీర్తన 58 3-4. yes. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు. Just stop there for a minute. As soon as they are born, what do they speak? Truth. Lies. They speak lies. Who taught them? Nobody. By birth it has come. Continue reading. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషయము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినపడుకుంటున్నట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. Verse 4 it says they are like poison of a cobra. వారి విషయము నాగుపాము విషము వంటిది.
it is meaning death, right? అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే మరణము. For the wages of sin is death. ఇక్కడ పాపం వల్ల వచ్చు జీతము మరణము. And then it goes on to say, they will not listen to anything. They are deaf like a cobra. ఎందుకంటే వారు మంచి విషయాలు ఎప్పుడు కూడా వినరు. ఎందుకంటే పాము వల్ల వారికి కూడా చెవులన్నీ మూతపడిపోయినాయి కాబట్టి. A dead man cannot hear to God. చనిపోయినటువంటి వ్యక్తి దేవుని మాట వినలేడు. As soon as a baby is born, he is dead in sin. He cannot listen to anything. మరి He has a poison of sin. పుట్టినటువంటి బిడ్డ మరి మనం ఏం చెప్పినా అవి వినబడవు, అర్థం కావు కూడా. And 1 John chapter 1 మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము verse 8. 8వ వచనము. If we say that we have no sin, we deceive ourselves, and there is no truth in us. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మనము పాపం లేని వారం అని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. If I say I don't have sin in me, what am I? నాలో పాపం లేదని నువ్వు చెప్తున్నాడు, You are a liar. దానిని బట్టి నువ్వు అబద్ధికుడు అవుతున్నావు. Jeremiah chapter 17 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము verse 9. 17:9. ఇర్మియా 17:9. Robin, read it. 17 verse 9. 17:9. The heart is deceitful above all things and beyond cure. Who can understand it? What happened? The heart, which version is that? The heart is deceitful above all things. It is beyond cure, it says. Yes. That means no one can cure it. You can't even cure your own heart. హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన That వ్యాధి కలది. That is why we should never trust our own heart. అందుకని మన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా People, I'm digressing for a minute. People say, oh, I had peace, so I did this. మరి అనేకులు మాట్లాడే మాట ఏంటంటే, నాకు సమాధానం ఉంది కాబట్టి ఈ కార్యాలు చేశానని మాట్లాడుతూ ఉంటాం. Your heart is deceitful. మరి ఇక్కడ ఘోరమైన వ్యాధి కలదని వాక్యం తెలియజేస్తా ఉంది. How can you have peace when your heart can deceive you by giving you a false peace? అయితే నీకు తప్పుడు ఉద్దేశం ఇచ్చి తప్పుడు సమాధానం ఇచ్చి నేను తప్పుడు మార్గంలో కూడా నడిపించవచ్చు. And what does it say? It is desperately wicked. ఇది ఎంత ఘోరమైన వ్యాధి కలదు అని ప్రస్తావింపబడతా ఉంది. There are two kinds of wickedness. రెండు రకాల మూర్ఖతలు ఉన్నాయండి. Number one, మొదటిది, what all of us tell people, oh, you're an adulterer, you're a murderer, you're a drunkard, you smoke, you see TV. We call all these people as wicked people, right? మనము వ్యక్తులను ఏ రీతిగా లెక్కిస్తామనంటే, నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, నువ్వు మనిషిని చంపావు, నువ్వు వ్యభిచరిస్తున్నావు, నువ్వు త్రాగుతున్నావు, నువ్వు టీవీ చూస్తున్నావు, సినిమాలు చూస్తున్నావు అని వీరిని మనము చెడ్డవారిగా గుర్తిస్తా ఉంటాం. There's another kind of wicked people. ఇంకొక ప్రక్కన కూడా దుష్టక్రియ తలంపులు కలిగిన They are so వారు, self-righteous. వారు సొంత అంటే స్వనీతిని గురించి మాట్లాడేటువంటి వారు. They don't tell lies. వారు అబద్ధాలు మాట్లాడరు, They don't commit adultery. వారు వ్యభిచరించరు, They don't murder. వారు ఎవరిని కూడా చంపరు. And they think they are the best people and pat the back and say, we are so righteous. వారు ఎలా ఉంటారనంటే, మా అంత మంచివారు లేదని వారి భుజములు వారు తట్టుకొనే బతికేస్తుంటారు. We call them what? Pharisees and Sadducees. ఇలాంటి వారిని ఏమని సంబోధిస్తుంది వాక్యం అని అంటే, వారు సద్దుకైలు పరిసయ్యులని సంబోధిస్తా ఉంది. Matthew 23. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో I'll just give you a few examples. కొన్ని ఉదాహరణలను మీకు ఇస్తాను. He says in verse 13. 13వ వచనం, 23:13.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు మనుషుల ఎదుట పరలోక One రాజ్యమును minute. What is he beginning? Woe unto you, scribes and Pharisees, right? Yeah. Woe means it's a curse, it's a damning word. అయ్యో అని అన్నటువంటి పదానికి అర్థం ఏంటిదని అంటే అది శాపవచనము. శాపవచనము. Verse 23. 23వ వచనం. These people are so good in giving their tithes. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. Just stop there, brother. They are so good in giving their tithes, giving money to the church, doing all that in front of people. They are very righteous, holy ones. But what is Jesus saying to them? Woe unto you. ఇక్కడ వీరు సంఘ పెద్దలు కావచ్చు, వీరు 10వ భాగం ఇస్తూ అన్ని విషయాలలో వారు సక్రమంగా ఉండినటువంటి వారే. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వీరిని ఏమని సంబోధిస్తున్నాడు? అయ్యో అని మాట్లాడుతూ Verse 33. 33వ వచనంలో What is he calling them? సర్పంలారా సర్ప సంతానమా నరశిక్షను మీరేలాగు తప్పించుకొందురు. And stop there, brother. What is he calling them? Serpents. Why? Generation of serpents. Why? But they are so good. వీరు మంచివారని భుజం తట్టుకున్నారు కదా, వారి సొంత నీతిని చెప్పుకున్నారు కదా, మరి వారిని యేసు వారు ఏమని సంబోధిస్తా ఉన్నాడు? సర్పములారా సర్ప సంతానం. ఇంత మంచోళ్ళు అంటే సొంతగా గొప్పలు చెప్పుకున్న వారిని యేసు ప్రభువుల వారు సంబోధించేటువంటి మాట ఏంటంటే అయ్యో సర్పములారా. John 8:44. యోహాను సువార్త 8:44 వచనం. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. Who is the father? Satan. The devil. మీ తండ్రి అపవాది అని అంటున్నాడు. అంటే మొట్టమొదట మన తండ్రి ఎవరంటే అపవాది. అంటే ఆ క్రియలనే చేయగోరుతున్నాము. You know, we only look at other people who commit sin and say they are sinners, but we are righteous. మనం ఎప్పుడు కూడా తప్పు చేసిన వారిని వైపు చూస్తూ ఆహా వీళ్ళు తప్పు చేసినారు అని వారిని ఎత్తిపడవడమే జరుగుతుంది, మనల్ని మనం చూసుకోవడం లేదు. Remember, we are all sinners. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరము పాపులమే. If anyone says I'm righteous, he is already a great sinner. ఒకవేళ నేను నాలో ఏ పాపం లేదన్నారు అని మాట్లాడినట్లయితే అంతకంటే పాపి ఇంకెవరు లేరు, గొప్ప పాపి అన్నమాట. So we have to acknowledge that we all have sinned against God. మనం గుర్తించాల్సిన విషయం మనం అందరం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళము. Second, రెండవదిగా the penalty of our sin is death. మరి పాపం వల్ల వచ్చే జీతం ఏంటిదంటే మరణము and eternal destruction. అది నిత్య శిక్ష. Romans 6:23 says the wages of sin is death. రోమిలకు రాసిన పత్రిక 6:23 సెలవించిన మాట ఏంటిది? పాపం వల్ల వచ్చే జీతము మరణము. And that is why every man on planet Earth dies. భూమిపైన పుట్టిన ప్రతి మనుషుడు మరణించవలసినదే. Hebrews 9:27 says it is appointed for man to die once and thereafter judgment. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11 చెప్పిన మాట ఏంటిదంటే మనుషుడు ఒక మారు చనిపోవాలని నిర్ణయింపబడెను. Why? Because I'm a sinner. కారణం ఏంటిది? నేను పాపిని కాబట్టి. It is appointed. Recently we had someone died and then they said, oh, he will rise again because he did so many good things and he will come back to life. ఈ మధ్య కాలంలోనే మనకు తెలిసిన ప్రియులు ఒకరు చనిపోయారు. మరి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన తిరిగి లేస్తాడు. ఎందుకు లేస్తాడంటే ఈయన చాలా మంచి పనులు చేశాడు కాబట్టి ఈయన తిరిగి లేస్తాడు. Impossible. మరి అలా జరగడానికి వీలే లేదు. And remember, when just as a man is dead, we are also dead to God in every sense. ఏ రీతిగా వ్యక్తి చనిపోయాడో అదే రీతిగా కూడా మనం కూడా క్రీస్తునందు పాపం చేత మనం చచ్చిన వారమై ఉన్నాము. And 2 Thessalonians 2:9 రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:9 it talks of our eternal judgment.
అక్కడ ఏమని రాయబడింది అని అంటే మన అంతిమ తీర్పు. రెండవ దశలో మొదటి అధ్యాయం 9వ వచనం. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన చాలు సార్. It says, even verse 8, in a flaming fire, taking vengeance on them that know not God, that have obeyed not the gospel of Jesus Christ, who are punished with everlasting destruction from the presence of the Lord and from the glory of his power. 8వ వచనం కూడా మనం జ్ఞాపకం చేస్తాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరిగిన వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. And then you can just turn to Philippians 3:19 also. The destruction is, whose end is the destruction, whose God is the belly. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. People say, what am I to do? I'm working for my stomach only. I'm working hard for my stomach. But that stomach only will cause you to go to hell. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. You know why? What did Eve sin? She looked at the fruit and said, this is pleasant to my eyes, and took it. మరి అవ్వ ఏ రీతిగా పాపం చేసింది అనుకుంటున్నారు? భూ సంబంధమైనటువంటిది ఆకర్షించింది. అబ్బా కంటికి రమ్యమైనదిగా ఉంది కాబట్టి బాగుంది అనుకోవడం వల్లనే పాపం జరిగింది అక్కడ. It will be so tasty. It will give me wisdom. It will give me knowledge. బా ఇది చాలా But రుచిగా ఉంది, then that will take you to hell. నాకు జ్ఞానం వస్తుంది, నేను జ్ఞానవంతురాలు అవుతాను అనుకుంది, కానీ అది నాశనం నాకు తీసుకువెళ్తుంది అన్నటువంటి సంగతి గుర్తెరగలేదు. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. మనుషుడు రొట్టె వలన మాత్రము కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకును జీవించు. So what is the reward that we are getting? Hell. మరి ఈ పాపం వల్ల వచ్చేటువంటి జీవితం ఏంటిదంటే మరణం. Every one of us are on our way to hell. ప్రతి ఒక్కరము కూడా మనము నరకమున మార్గములోనే ఉన్నాము. Don't say, okay, everything is fine. God is the Son. God is giving me food. God is given me a house. So God is with me. Don't think in that manner. దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, నేను బాగుంటున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు, అన్ని విషయాలలో మేలు చేశాడు అని ఎప్పుడు కూడా అనుకోవడానికి వీల్లేదు. In Deuteronomy 28, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం verse 63. 63వ వచనం. కాబట్టి మీకు మేలు చేయొచ్చు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి. Remember one thing, God is angry with sinners all day long. దేవుడు పాపులతో ఎల్లప్పుడూ కోపంగానే ఉన్నాడు. And what does it say? He will rejoice in destroying them. మరి వారిని నాశనం చేయించటకు కూడా ఆయన సంతోషించేవాడై ఉన్నాడు. దేవుడే. God rejoices in destroying sinners. దేవుడు పాపులను నశింపజేయుటకు ఆయన సంతోషించేవాడై ఉన్నాడు. He does not say, oh, I feel so sad, I'm destroying that person. దేవుడు ఎప్పుడు కూడా అయ్యో ఇలాంటి వ్యక్తిని నేను సంహరిస్తున్నాను అని బాధపడేవాడు కాదు.
He rejoices to save his people. He rejoices to destroy people. తన ప్రజలను రక్షించుటకు ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. ఆయన మరి శిక్షించే విషయంలో కూడా ఆయన నశింపజేసే విషయంలో కూడా సంతోషించేవాడై ఉన్నాడు. How do we escape from this then? మరి ఏ రీతిగా దీని నుండి మనం తప్పించుకోగలం? How do we escape from this? ఏ రీతిగా తప్పిస్తాము? Third, మూడవది, God in his grace has given us Jesus Christ as a provision for man's sin. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ప్రియ కుమారుని ద్వారా మనందరిని విమోచించుటకు తన కృప ద్వారా ఒక సాధనముగా మనకు అనుగ్రహింపబడ్డాడు. John 14:6, Jesus says, I'm the way, the truth and the life. యోహాను సువార్త 14:6లో యేసు ప్రభుల వారు నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. And no man can come to the Father but by me. ఎవరు కూడా తండ్రి చెంతకు చేరజాలరు నా ద్వారానే తప్ప. Jesus is the door by which we can be saved. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ద్వారము. ఆ ద్వారం ద్వారానే మనకు రక్షణ. Matthew 1:21, Jesus came to save his people from their sins. తన ప్రజల పాపం నుండి తాను రక్షించుటకు వచ్చెను అని మత్తయి సువార్త 1:21లో మనం తన చదివాం. ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. There is no other way where I can escape or where I can save myself but only through Jesus Christ. నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పరిగెత్తినా ఇక్కడ రక్షణ పొందుతాను అనుకున్నా ఎక్కడ నీకు రక్షణ దొరకదు. యేసుక్రీస్తు ప్రభు నామములోనే రక్షణ. I cannot be saved by my good life. నా మంచి జీవితం ద్వారా మంచి పనుల ద్వారా నేను రక్షణ పొందజాలను. You cannot be saved by giving money to anyone. నువ్వు డబ్బును పంచడం ద్వారా నువ్వు రక్షణ పొందలేవు. You cannot be saved by good works. నువ్వు మంచి పనులు చేయడం ద్వారా రక్షణ పొందలేవు. You can be saved so simple, believing on the complete work and life of Jesus Christ. మనం ఎప్పుడైతే సంపూర్ణముగా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య జీవితమును విశ్వసించినప్పుడు అప్పుడు మనకు సంపూర్ణమైన రక్షణ దొరుకుతుంది. He is my substitute. ఆయనే నాకు సమస్తము. Because I can do nothing good. ఎందుకంటే నేను ఏ మంచి చేయజాలను కాబట్టి. Only he can do. ఆయన ఒక్కడే మంచి చేయగలడు. That is why he's the only mediator between God and man. Christ Jesus. అందుకనే దేవునికి మనిషినికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. That's why he had to be born of a Virgin Mary. అందుకని ఆయన కన్య అయిన మరియమ్మ గర్భమునందు జన్మించవలసి వచ్చింది. Because there is no human man's conception, so he is holy. ఎందుకంటే మనుషుని ద్వారా జన్మించినటువంటి జన్మ కాదది. In Acts 4:12 it says no man can be saved apart from the Lord Jesus Christ. మా అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంది. యేసుక్రీస్తు ఆ నామమును తప్ప మరి ఏ నామమున రక్షణ పొందజాలము. John 3:36, if you believe on the Son, you will have eternal life. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంతే. Number 4. నాలుగవదిగా Salvation is received by grace alone. రక్షణ అనేటువంటిది మనకు కృప ద్వారానే మనకు అనుగ్రహింపబడింది. Through faith alone. కేవలం మనం విశ్వసించడం ద్వారానే అది జరుగుతా ఉంది. Meaning that we have trusted in the complete redemptive work of Jesus Christ. సంపూర్ణమైన రక్షణ ప్రణాళిక చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించినందుకు ఇది జరుగుతా ఉంది. Alone for the forgiveness of our sins. కేవలము మన పాపములను క్షమించుటకే ఇది జరిగినది. We are not saved. Our sins cannot be forgiven if we fast for 21 days or 44 days or whatever it is. మన 21 రోజులు మనము ఉపవాస ప్రార్థనలు చేసినంత మాత్రాన మనకు పాప క్షమాపణ దొరకదు. People say, open your heart to accept Jesus Christ. I cannot open my heart because I'm a dead person. How can a dead person respond to anything? నువ్వు రక్షణ పొందాలంటే నీ హృదయం తెరవగలిగినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు అని తెలియజేస్తుంటారు. కానీ ఏ రీతిగా పాపి అయినటువంటి వ్యక్తి తన హృదయాన్ని ఏ రీతిగా తెరవగలడు? I can't. అది అసాధ్యమైనటువంటిది కాని పని. None of us can ever think good about a holy God because we are sinners. పరిశుద్ధుడైన దేవుని విషయమై మంచి తలంపులు కూడా మనుషుడు ఎప్పుడు కూడా తలంచడు. కారణం ఏంటంటే
జన్మతోనే పాపులం కాబట్టి I may come to God because I want something. నేను దేవుని చెంతకు రావచ్చు, కారణము ఏదో ఆశించే వస్తాను. I may want marriage or going abroad, job or healing or whatever it is. I may come to God because of that. And because God answers prayer does not mean I'm His child. ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చే వారందరూ నాకు పెళ్లి జరగాలను, అమెరికాకి వెళ్ళాలను, లేకుంటే నాకు మేలు జరగాలను, నేను అనుకున్న పనులు జరగాలని అనుకుంటుంటారు. Because God is good, anyone who asks of God, He gives it to them. దేవుడు మంచివాడు But that does కాబట్టి not mean He అడిగిన saves వారందరికైనా కృపనిచ్చేటువంటి దేవుడుగానే ఉంటాడు. But that does not mean He saves them. కానీ తలంచాలి, దాన్ని అడిగినప్పుడు ఇచ్చినాడు కాబట్టి రక్షణ పొందినామని తలంచడానికి వీలు లేదు. Turn with me to Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 Okay. Can you read from 1, 2 and 3? ఎఫెసీయులకు 2వ అధ్యాయము 1, 2, 3 వచనం. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అపవాదిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. Now remember, it says verse 1, we were all dead in our sins. మన పాపముల చేత మనందరం కూడా చచ్చిన వారమై ఉన్నాము. Verse 2 says we walked according to what the devil says, what our flesh says, what the world said. అపవాది సంబంధులుగా మనము ఈ లోక ఆచారం అవిధేయ చేత మనం నడిచిన వారంగా ఉన్నాం. Number 3, verse 3 says we were all children of wrath. మనమందరము కూడా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము. So what good can come out of man? మరి ఇలా ఆలోచన చేసినట్లయితే మనుషుల ద్వారా ఏ మంచి వస్తుంది వెలుపలికి? In what way should God come down to save me or మరి you? ఏ రీతిగా మనలో నుండి మంచి లేనే లేదు, మరి ఏ రీతిగా దేవుడు మన కొరకు రావాలి? Verse 4, 4వ వచనం. it changes the whole thing. But God, who is rich in mercy and with great love, He loved us. చదువు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. Because God knows we can't do anything. దేవుడికి తెలుసు మనం ఏమి చేయజాలమని. I cannot save myself. నన్ను నేను రక్షించుకోజాలను. I'm a dead man. నేను చచ్చిన వాడను. You kick me, my body will go the other side. ఒకవేళ నువ్వు నన్ను తన్నినట్లయితే నా దేహం అంతా పక్కన పోతుంది. If I die now and I'm here, you bring me the best biryani before my nose. Can I smell? నేను చచ్చిన వాడని ఉండినప్పుడు నాకు ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి నా ముక్కు దగ్గర పెడితే నేను దానిని చూడగలనా? వాసన చూడగలనా? లేదు. I'm a dead man and you come and say, Gilbert, how good you are. We love you so much. Will I respond to it? నేను చచ్చిన వాడని ఉన్నాను. సహోదరుడా గిల్బర్ట్, నువ్వు చాలా మంచివాడవు అన్నప్పుడు నేను స్పందిస్తానా? No. లేదు. But unless God intervenes, and God only has that power to make me alive. దేవుడు గనక చొరవ తీసుకొనపోయినట్లయితే నా అంతటా నేను బ్రతకలేను. Jump to verse 8. 8వ వచనానికి వెళ్ళిపోదాం ఒకసారి.
For by grace are you saved. మీరు మీ Yes. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. You are saved by grace. Another name for Jesus is grace. మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న మరొక గొప్ప పేరు ఏంటంటే కృప. You are saved by grace. మీరు కృప ద్వారానే రక్షణ పొందారు. And it says through faith. And that faith is not your faith. Remember, it is the gift of God. ఈ విశ్వాసము కూడా నీది కాదు, ఇది దేవుని వరమే. And what is that faith which is the gift of God? The faith that Jesus had on God the Father. God takes that faith, the faith of Christ, and gives it to you as gift so that you can believe on God again and on Christ. మనకున్న విశ్వాసం అది మనది కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి ఎడల ఉన్నటువంటి ఆ విశ్వాసం ద్వారా ఆ కార్యం చేశాడు కాబట్టి, ఆ విశ్వాసం ద్వారానే మనం రక్షణ పొందుతున్నాం కాబట్టి ఆ విశ్వాసము మన విశ్వాసము కాదు, అది దేవుని విశ్వాసమే. So God gives the faith of Christ as a gift to me. యేసుక్రీస్తు ప్రభుల వారి విశ్వాసము మనకు బహుమానముగా వరముగా అనుగ్రహింపబడినది కాబట్టి మనం రక్షణ పొందుతాము. You know, every man has faith. అందరికీ విశ్వాసం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి You go to విశ్వాసం a medical shop and ask for crocin. He will give you crocin. It's a white tablet. How do you know it is only crocin? You have faith on the tablet. You have faith on the medical shop. నువ్వు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి క్రోసిన్ మాత్ర ఇవ్వమని అడుగుతావు, ఆయన మాత్ర ఇస్తాడు. ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి, నమ్ముతా ఉన్నావు కాబట్టి తీసుకోగలుగుతున్నావు. You buy a Kinley bottle and you know that is good water. You have faith on that bottle. You have faith on that name. You have faith on the shopkeeper. కెన్లీ బాటిల్ నీళ్లు కొనుక్కుంటున్నావు, ఎందుకు కొనుక్కుంటున్నావు? ఆ నీళ్లు మంచివి కాబట్టి అని నమ్ముతున్నావు కాబట్టి A Hindu, కొనగలుగుతావు. a Muslim, or atheist, a Buddhist, they do all that. మరి ఎవరైనా కావచ్చు, హిందూ కానీ, ముస్లిం కానీ, బుద్ధిస్ట్ కానీ, ఎవరైనా కూడా అలాంటి నమ్మకం కలిగి విశ్వాసం కలిగి కొంటా ఉంటారు. Because that faith never saves us. అలాంటి విశ్వాసము మనలను రక్షింపజాలదు. We need that saving faith which comes from God alone. మనకు దేవుని ద్వారా వచ్చేటువంటి విశ్వాసం ద్వారానే మనం రక్షణ పొందగలము. And that faith, God gives it to us as gift. ఆ విశ్వాసము దేవుడే మనకు వరముగా Verse 9. అనుగ్రహిస్తా ఉన్నాడు. It says, not of works, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడు lest any అతిశయపడడు. man should boast. ఎవడు అతిశయపడ వీలు లేదు. I cannot do anything నేనేం to చేసి- earn salvation from God. నేను ఏమి చేసి కూడా రక్షణ, ఏ మంచి కార్యం చేసి కూడా నేను రక్షణ పొందలేను. Remember, it is a gift from God. దయచేసి గుర్తుపెట్టుకోండి, అది దేవుని వరమే. 2 Corinthians, let me close with this one verse. 2 కొరింథీయులకు రాసిన పత్రిక Chapter 5, 5వ అధ్యాయము verse 21. 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. God made Jesus Christ sin for me. యేసుక్రీస్తు ప్రభుల వారిని పాపముగా దేవుడు ఆయనను చేశాడు. I am the sinner. నేను పాపిని. Christ is the Holy One. యేసుక్రీస్తు వాళ్ళ ప్రభుల వారు పరిశుద్ధుడు. But he came to represent my failures and my sinfulness before God, and that he lived a perfect life. నా తప్పులను, నా తప్పుడు మార్గమును, నా జీవితం అంతా కూడా దేవుని ఎదుట నీతిగా అగుపరచడానికి మధ్యవర్తిగా నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు రావడం జరిగినది. And what did God do? దేవుడు ఏం చేశాడు? God put all my sin on Jesus Christ నా పాపములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి పైన మోపబడినవి. and took Jesus Christ's righteousness and gave it to me. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఆ మంచి నీతి మన పైన పోయబడింది, మనకు అనుగ్రహింపబడింది. Now I am righteous before God because God did that work. నేను నీతిమంతుడిగా ఎందుకున్నాను అని అంటే కారణం అంటే దేవుడు ఆ కార్యమును యేసుక్రీస్తు ప్రభుల ద్వారా జరిగించాడు కాబట్టి. I am not righteous because of any of the good works I did. నేను ఎన్ని మంచి పనులు చేశాను దానిని బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడలేదు. I am righteous because of the good works that Jesus did on my behalf.
నా పక్షంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి మంచి కార్యాలను బట్టి నేను నీతిమంతుడుగా తీర్చబడతా ఉన్నాను. And that is why I believe Christ as my savior, because he's my substitute. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు నా రక్షకుడు అని నేను పిలువబడుతున్నాను. ఆయనే నా సమస్తమని నేను ఎంచుతా ఉన్నాను. You know, the devil also believes on Christ. దయచేసి అర్థం చేసుకోవాలి, అపవాది కూడా దేవుని యందు విశ్వాసము యేసు ప్రభుల వారిని నమ్ముతా ఉంది. But that does not mean the devil is saved. గుర్తుపెట్టుకోండి, ఆ అపవాది రక్షణ పొందిందని అనుకోవద్దు. There are hundreds of people who believe Jesus Christ is God, but they are not saved. అనేకులు వందలాది వేలాది మంది ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచుతారు, కానీ వారందరూ కూడా రక్షణ పొందిన వారని ఎంచడానికి వీలు లేదు. Unless God takes my sin and puts it on him and takes Christ's righteousness and puts it on me, only then am I saved. ఎప్పుడైతే నా పాపములు తీసివేయబడి యేసుక్రీస్తు ప్రభువు వారిపై మోపబడిందో, ఆయన యొక్క నీతి నాపైన కుమ్మరింపబడిందో, ఆ మంచితనం ఎప్పుడైతే కుమ్మరింపబడిందో అప్పుడే నిజమైన రక్షణ పొందిన వారమై ఉంటాం. Only then, and then alone, can my heart make a true confession, Jesus is Lord. అప్పుడే నిజమైన రక్షణ మన ద్వారా కలిగి అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుల వారు నా రక్షకుడని నా నోటితో నేను ఒప్పుకొనగలను. Brother Kiran, will you close in prayer? సోదరులు కిరణ్ గారు ప్రార్థనలు నడిపించాల్సిందిగా మనం చేస్తాం. లిటిల్ లౌడర్. Our Father in heaven, Lord, you have given this opportunity for us to gather on this Thursday and partake in your fellowship. Thank you, Lord, for giving us such a wonderful fellowship wherein we have learned that salvation comes from you. It is your grace which gives us salvation. Thank you, Lord. Let all the youngsters who have partaken in this fellowship understand that it's your grace which gives us salvation. And without your grace, we are not going to get any kind of salvation. So we might believe in you, but we need to believe that your grace is the way to salvation. Thanks, Lord, for bringing Gilbert Pastor and Vince Pastor to us, for sharing your word with us and letting us know your word. Thank you, Lord. Thank you for all the blessings which you have blessed us with, and we request you to bless us till the next Sunday where we gather all together to partake in your service on Sunday. Thank you, Lord. We request this prayer in our Lord Jesus Christ's name. Amen. Any questions? ప్రశ్నలు ఉంటే అడగండి. Do you have any questions? ప్రశ్నలు ఉంటే. So what kind of life should we lead to get this kind of grace from God for the salvation? Because children should understand how they are going to get this salvation or how they are going to get God's grace. So how they need to lead their life from childhood. I know the answer. If I tell you, you all will stone me to death. ఒకవేళ నేను సమాధానం చెప్పినట్లయితే మీరు రాళ్ళతో కొట్టేస్తారు నాకు. Because none of us can ever lead a good life to please God to get salvation. Yeah. మనము మంచి జీవితమును జీవించి మంచి పనులు చేసి దేవుని ఎదుట మనము ప్రీతికరంగా ఉండినప్పటికీ మనం రక్షణను సంపాదించలేము. Salvation comes from God alone, and it is his will and desire to give it to whomsoever he wants. రక్షణ అనేటువంటిది దేవుని కృప, దేవుని చిత్తము. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని రక్షించగలుగుతాడో వారిని ఆయన ప్రేమించి ఆయన రక్షించేస్తాడు. How does he give it? I don't know. ఎలా ఇస్తాడో మాత్రం నాకైతే తెలియదు. Today you can go to sleep, morning you can get up as a new person because God has saved you. ఈ రోజు రాత్రి నిద్రపోయి ఉదయం మేలుకొని ఒక నూతన వ్యక్తిగా నేను రావచ్చు, ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి. But there is no one. Let me give you another example.
ఇంకొక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. When you were born to your mummy, what help did you give to your mummy in your birth? నువ్వు పుట్టిన తర్వాత From the womb. అదే పుట్టిన తర్వాత దట్స్ వాట్. నువ్వు పుట్టేటప్పుడు నువ్వు ఏమైనా హెల్ప్ చేసినావు మీ మమ్మీకి నీ పుట్టడానికి? తల్లికి నువ్వు పుట్టేటప్పుడు నీ తల్లికి ఏమైనా సాయం చేస్తూ పుట్టావా? No. We gave a lot of pain. Exactly. That is what we did to God. Our sin God has has given all that pain. నొప్పినే మీ అమ్మకి మీరు పుట్టినప్పుడు మీ అమ్మకి ఏమైనా సాయం చేశారా అని అడిగితే లేదు నొప్పినిచ్చామంట. దేవుడికి కూడా మనం దేవుడికి ఏం సాయం చేయట్లేదు కానీ నొప్పి ఇస్తున్నాం. Right? అంతే So కదా. when we are talking of salvation, we are talking of new birth, which comes from God alone. మనం ఎప్పుడైతే రక్షణ గురించి మాట్లాడుతున్నాం, కృత జీవితం విషయం మేము ప్రస్తావిస్తున్నామో అది కేవలం దేవుని నుండే వస్తుంది. John chapter 1 verse 12 says, "You are not born of the will of man or will of the flesh or will of the blood or what we desire, but we are born because God has willed it, and God wills it to whomsoever he wants it." మరి దేవుని మూలముగా పుట్టినవాడు అని అక్కడ రాయబడుతూ మనిషి ఇచ్చ వలన పుట్టినవారు కాక, అంటే మనము తిరిగి జన్మించిన అనుభవము మన ఉద్దేశం కాదు, అది దేవుని యొక్క కృప ద్వారానే మనం జన్మించిన వారమై ఉన్నాము. సో అంటే దేవుని వలన పుట్టిన వారము. నిరీక్షణ అంతే. మనకి దేవుని సాల్వేషన్ గురించి నిరీక్షించాలి, ప్రార్థించాలి. We need to repent, as discussed in the last week. We lie every other minute, and we need to repent every time we lie. Remember, let me tell you one more thing. ఇంకో విషయం Repentance will not save you. అంటే తిరిగి జన్మించే అనుభవము, మారు మనసు అనుభవం మనల్ని రక్షించదు. Even Judas repented, but he went to hell. Hell. ఇస్కరియోతు యూదా కూడా పొందిండు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. But it is పశ్చాత్తాపడ్డాడు, కానీ రక్షణ పొందలేకపోయాడు. because that was not the work of the Holy Spirit. కానీ అది ఎంత మాత్రం దేవుని పరిశుద్ధాత్మ కార్యము కాదు. Peter denied Jesus, but the Holy Spirit worked in him, and his repentance was true. సో పేతురయ్య గారు మరి తాను అబద్ధం మాట్లాడాడు, కానీ తనలో నిజమైన పశ్చాత్తాపం ఉంది కాబట్టి రక్షణ పొందగలిగాడు. So the goodness of man is a worldly goodness. Exactly. That's The goodness of man will damn you. మనిషిని యొక్క మంచితనము మనిషిని నాశనం చేసేస్తుంది. అదే. అంటే లోక సంబంధమైనది కాబట్టి అది. మనిషి మంచితనము లోక సంబంధమే అంతే. One more thing you want to do. Yes. You are believing in Jesus Christ, there is no punishment and no curse. Now, it is written in the Bible. How far it is correct? Uncle, అదే okay. చెప్పు. Okay. Not everyone who says, "I believe in Jesus Christ," is his child. Matthew chapter 7 verse 21, you can read. మత్తయి సువార్త 7:21 అది ఇంగ్లీష్. ప్రభువా ప్రభువా అని పిలుచుకుంటున్నాడు. పరలోక రాజ్యం Not everyone will enter into the kingdom of heaven. Secondly, వారందరూ పరలోక రాజ్యము చేరరు. Matthew chapter 7, 7:21. 21, 22, 23, you can read that later. Now, secondly, ఉండవుగా I'm a child. If God has saved me, if I commit sin, God will punish me. My punishment is not, what should I say? My punishment is not a damning punishment, but a corrective punishment as a father to a child. Yes. అయితే నేను రక్షణ పొందాను, It is what I తప్పు చేశాను, తప్పు చేసిన తర్వాత దేవుడు నన్ను శిక్షిస్తాడు. మరి దేవుని శిక్ష నన్ను నాశనమునకు నడపదు, కానీ రక్షణ పొంది దేవుని రాజ్యంలోనికి నన్ను నడిపిస్తా ఉంటుంది. Now, let me tell you one thing. Every born again person, every true child of God suffers more than anyone else. నిజముగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి, దేవుని మూలముగా పుట్టినటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభు మూలముగా పుట్టిన వ్యక్తి అందరికంటే ఎక్కువ శ్రమ పొందుతారు. Because God constantly punishes them and restores them, punishes them, brings them back, because He is a father to them. Because at times how I feel is God with me? Then at times I feel yes, He is with me. Because He punishes and then He restores. He punishes and then He restores. It has been a pattern throughout my life, brother.
throughout my life, this is the pattern which I have been seeing. And yesterday I was feeling very low because of this pattern. I was feeling, why? You punish me and then you restore me. And restoration is not that much of a restoration, but yes, I can live, I can survive, I can survive my family. My family can survive, I can look after my family. Then again get punished. And then again I am restored. So I was feeling very low yesterday. So I was thinking, why? What is this pattern? So I was not able to understand why. Remember, if your life goes smoothly and you may think God is with me because I'm being blessed. Sorry. God is making you fat for the day of slaughter. మనం అంటే దేవుడు నాతో ఉన్నాడు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నేను క్షేమంగా ఉంటున్నాను అనుకోవడానికి కూడా వీలు లేదు. ఆయన మనల్ని But his children, for harvest. Yes. his children, he leads them, he guides them. Like Isaiah 53 says, we like sheep have gone astray. Yeah. Jeremiah says we are prone to wander because we do not want to follow the God whom we love. And then his children, he has a rod and a staff, like Psalm 23, to hit them, but to keep them with him. మరి వాక్యం సెలవిచ్చింది, మనం అందరం కూడా గొర్రెల వల్లే దారి తప్పిపోతుంది. అందుకే కాపరి చేతిలో కర్ర ఉన్నట్లుగా అదే రీతిగా దేవుడు కూడా తన బిడ్డలు తప్పిపోయినప్పుడు కర్రతో కొట్టడం అంటే పనిషింగ్ ఉంటుంది, అంటే సరి చేయడం కూడా. Rejoicing if we have this kind of punishments and then Exactly. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఆనందించే వారమే ఉండాలి. Because God is treating you like a son and he is your father. ఎందుకంటే దేవుడు నిన్ను కుమారునిగా ఎంచుతున్నాడు కాబట్టి ఆయన నీ తండ్రిగా ఉన్నాడు కాబట్టి. Okay, let me warn you on the other side. Don't think the punishing sometimes takes place because I'm his child. Many times we are foolish. Yeah. And because of our foolishness, we get punishment which does not make me his child. Exactly. I agree that. అంటే మనం చేసినటువంటి పనుల ద్వారా కొన్ని మనం తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. మరి ఆయన మనల్ని సరి చేస్తున్నాడు అనుకొని ఎల్లప్పుడూ కూడా తప్పు చేయడానికి కూడా వీలు లేకుండా, ఆయన నా తండ్రి కదా నేను ఎల్లప్పుడు ఎల్లైనా చేస్తాను అనుకోవడానికి కూడా వీలు లేదు. ఆ తప్పులకు పనిష్మెంట్ అది వేరేగా ఉంటది, ఈ పనిష్మెంట్ ఆయన ఇచ్చేది అది వేరేగా ఉంటది. ఎవ్రీథింగ్